నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చిట్టమూరు మండలంలో రోడ్డు ప్రమాదం. ఎదురెదురుగా 2 మోటార్ సైకిళ్లు ఢీకొన్న సంఘటనలో 2 మృతి, మరో 2కి తీవ్ర గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వినాయక విగ్రహాల ప్రతిష్ట, మండపాల ఏర్పాటుకు పోలీసు అనుమతి తప్పనిసరి. వెంకటగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ సభ్యులకు సూచనలు ఇచ్చిన సిఐ ఏవి రమణ. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కోట మండలం కొక్కుపాడు గ్రామ దళితవాడలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తహసీల్దార్ జయజయరావు అతిథులు. వైభవంగా గంగమ్మ జాతర. సైదాపురం మండలంలోని ఓరుపల్లి గ్రామంలో 3 రోజుల పాటు జరిగిన గంగమ్మ జాతర. విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న భక్తులు. చిట్టమూరు మండలంలోని మొలకలపూడి రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. 2 మోటార్ సైకిల్ ఎదురెదురుగా ఢీకొనడంతో 2 మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాకాడు మండలానికి చెందిన కావలి కిరణ్ నాయుడుపేట నుండి వాకాడుకు వెళ్తున్న సమయంలో పెళ్లకూరు మండలం పిన్నేపల్లి గ్రామానికి చెందిన కోవూరు వెంకటరమణ కుటుంబ సభ్యులతో కలిసి గొట్టిపురోలులో ఉన్న చర్చికి వెళ్లి మోటార్ సైకిల్లో వెళ్తున్న సమయంలో మార్గ మధ్యలో ఉన్న మొలకలపూడి రహదారి వద్దకు వచ్చేసరికి ఎదురెదురుగా మోటార్ సైకిల్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కోవూరు వెంకటరమణ, కావలి కిరణ్ లు అక్కడికక్కడే మృతి చెందారు. వెంకటరమణ సతీమణి నవీనమ్మతో పాటు కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్ఐ చిన్నబాలరామయ్య సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నాయుడుపేట ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను శవ పంచనామా నిమిత్తం ఆసుపత్రికి పంపించారు. రోడ్డు ప్రమాదం జరగడంతో 2 కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తహసీల్దార్ జయజయరావు తెలిపారు. కోట మండలం కొక్కిపాడు గ్రామ దళితవాడలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు. కోట మండలం కొక్కుపాడు గ్రామ దళితవాడలో కొక్కుపాడు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని స్థానిక తహసీల్దార్ జయజయరావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తహసీల్దార్ జయజయరావు తదితరులు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. సమాజంలో అంటరానితనాన్ని నిర్మూలించేందుకు అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదని తెలిపారు. ఆయన రచించిన రాజ్యాంగం ద్వారా సమాజంలో అన్ని వర్గాల వారికి సమన్యాయం చేశారని, అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని వారు వివరించారు. గతంలో అంబేద్కరిజంలో పనిచేసినటువంటి నా రక్త బంధువులు అంటే భారీగా ఈ ఏరియా నుంచి ఒక మీటింగ్ కదలాలంటే 10 లారీలు జనం కదిలేవాళ్ళం. ఇక్కడి నుంచి ప్రతి ఊరు నుంచి సిద్ధవరం 2 కదిలితే గోవిందపల్లి ఈ పక్క కర్లపూడి నుంచి కుక్కుపాడు వరకు 10 లారీలు కదిలేవాళ్ళు. మరి ఈరోజు అంటే అప్పట్లో కొన్ని కారణాల వల్ల అవ్వచ్చు, అయినప్పటికీ కూడా వాళ్ళ స్ఫూర్తితోనే ఈరోజు యువకులందరూ కూడా అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారని చెప్పేసి నేను అనుకుంటున్నా. అయితే మిత్రులారా, ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు సార్ చెప్పాడు, బిడ్డ చనిపోతే కొంగు తీసి తన భార్య తన బిడ్డ మీద కప్పిన చరిత్ర బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కంటే మనం బ్రహ్మాండంగా బతుకుతున్నాం. కనీసం అన్నం లేదు, పిటకలు కొట్టుకొని అమ్మి 5 రూపాయలు ఇస్తే 5 రూపాయల్లో 3 రూపాయలు అంబేద్కర్ గారికి ఇచ్చి 2 రూపాయలు ఇంట్లో ఖర్చులు పెట్టుకొని తన 4 బిడ్డలు చంపుకున్న
వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వాస్తవంగా ఇప్పట్లో మనం ఏదన్నా చేయాలంటే మన భార్యలు మనం దుర్మార్గంగా చూస్తున్నారు. దుర్మార్గుడు అసలు ఈయన ఎలా చేసుకున్నాం అంటున్నారు. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు ఆయన సతీమణి రమాబాయి గారు ఎంత ఇబ్బంది పడ్డారో ఒక్కసారి ఆలోచించుకోండి. అప్పట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కంటే ఇప్పుడు బాగా బతుకుతున్నావా లేదా? ఈ భారతదేశంలో మా మాలా మాదిగా ఎస్సీ ఎస్టీ బీసీలు సంతోషపడేది ఒకే ఒక పండగ, ఆ ఊళ్ళో అంబేద్కర్ విగ్రహం పెట్టుకున్నప్పుడు మాత్రమే అని చెప్పి మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. అంబేద్కర్ విగ్రహం పెట్టుకుంటే మా ప్రజలకి ఇంత సంతోషంగా ఉంది. ఎందుకో నా ప్రజలకి అంబేద్కర్ విగ్రహం పెట్టుకుంటే ఈ మాలపల్లికి దళితులకి ఈ ఊరికి ధైర్యం వచ్చింది. అదే అంబేద్కర్ లేకపోతే నీ ఒంటి మీద బట్ట లేదు, దళితులు బట్టలు కట్టుకోవటానికి కూడా వీలు లేదు. అదే అంబేద్కర్ లేకపోతే నీ బిడ్డలు చదువుకోవటానికి లేదు. అదే అంబేద్కర్ లేకపోతే ఈ స్టేజ్ మీద ఈ యొక్క ఆఫీసర్ లేరు, చదువుకున్న వాళ్ళు లేరు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిఈ దాసరి చెన్నకేశవులు, అతిథులు బివి కృష్ణయ్య, దారా మస్తానయ్య, మీజూరి మాధవ్, పేర్నాటి రామకృష్ణ, దాసరి సుందరం, మీజూరి స్టాలిన్, నవీన్, నవకోటి, బాబురావు తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని గణేష్ విగ్రహాలు ప్రతిష్ఠించడం, మండపాలు ఏర్పాటు చేయాలంటే ముందుగా పోలీసు అనుమతి తప్పనిసరి అని సిఐ ఏవి రమణ తెలిపారు. వెంకటగిరిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాంతియుత వాతావరణంలో ప్రజలు చవితి వేడుకలు జరుపుకోవాలన్నారు. విగ్రహాల ఏర్పాట్ల ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలిగించకూడదని, ట్రాఫిక్ అంతరాయం ఉండకూడదన్నారు. రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని ఆయన వివరించారు. నా పేరు ఏవి రమణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి. మనకి వచ్చే వినాయక చవితి 27 ఆగస్టు 27 మనకి వినాయక చవితి పర్వదినం సందర్భంగా అందరూ కూడా గతంలో పెట్టినట్టుగానే వినాయకుని యొక్క విగ్రహాలు పెట్టడం అనేది జరుగుతుంది. అయితే ఈ వినాయక విగ్రహాలు పెట్టాలంటే ఈ 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో, అంటే వెంకటగిరి సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి వెంకటగిరి, బాలాయపల్లి, డక్కిలి మండలాలలో ఉన్నటువంటి వినాయక మండపాలు పెట్టాలనుకున్నటువంటి ఆర్గనైజర్స్ అందరికి కూడా మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు కమిటీలు ఏర్పడి ఈ కమిటీలో నుండి ఈ వినాయకుని యొక్క విగ్రహం పెట్టుకోవడానికి దానికి సంబంధించినటువంటి పర్మిషన్ కొరకు పోలీసు వారి యొక్క అనుమతి తప్పనిసరి. ఖచ్చితంగా మైక్ పర్మిషన్ అనేది తీసుకోవాలి. అలాగే మీ మండపానికి ఏదైనా కరెంటు పెట్టుకోవాలంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎన్ఓసి తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వినాయకుని విగ్రహం పబ్లిక్ ప్లేస్లో కనుక పెట్టుకున్నట్టయితే తప్పనిసరిగా రోడ్ అబ్స్ట్రక్షన్ లేకుండా, రోడ్డుకి ఏ రకమైనటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఐడల్స్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రైవేట్కి సంబంధించినటువంటి ప్రైవేట్ పర్సన్స్ యొక్క స్థలాల్లో పెట్టాలి అంటే ఖచ్చితంగా అటువంటి ప్రైవేట్ పర్సన్స్ యొక్క అనుమతి పత్రం తప్పనిసరిగా పొంది ఉండాలి. అలాగే గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకునేటప్పుడు అక్కడ దగ్గరలో ఏ రకమైనటువంటి కరెంటు తీగలు, వాటికి విద్యుత్ ఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆ కమిటీ మెంబర్స్ అందరూ కూడా రాత్రిపూట కూడా ఖచ్చితంగా అక్కడ ప్రతిరోజు ఒకరు లేదా ఇద్దరు నిద్రించే విధంగా ఉండాలి. అక్కడ గణేష్ మండపం దగ్గర ఏ రకమైనటువంటి అల్లర్లు జరగకుండా, తాగి గొడవలు జరగకుండా కమిటీ సభ్యులు కంటిన్యూగా ఒక 2-3 కమిటీ సభ్యులు అక్కడ ఉండి వాటిని పర్యవేక్షిస్తుండాలా. అలాగే విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు ఏమైనా ఉన్నట్టయితే అటువంటి విలువైనటువంటి వస్తువుల్ని కూడా తగిన భద్రపరచుకోవాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. అలాగే గణేష్ విగ్రహాల్ని ఊరేగింపుగా తీసుకెళ్లేటప్పుడు డీజేలు అంటే అతి ధ్వనులు పెట్టి చేయటానికి పోలీసు వారు అనుమతి ఇవ్వటం లేదు. కాబట్టి దయచేసి మామూలుగా ర్యాలీ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం ఎక్కడైతే దాన్ని నిమజ్జనం చేస్తామో ఆ నిమజ్జనం పాయింట్ వరకు జాగ్రత్తగా వెళ్ళి ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే చిన్న పిల్లలు, ఆడవారు
వారిని కూడా జాగ్రత్తగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. నది దగ్గరికి ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పేసి సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి సూచనలన్నీ గమనించి భక్తి శ్రద్ధలతోని వినాయక దినోత్సవం జరుపుకోవాలని చెప్పేసి మన సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి వినాయక మండపాల ఆర్గనైజర్స్ అందరూ కూడా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తాము. ఒకవేళ ఇది ఏదైనా సరే అతిక్రమించినట్టయితే వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయబడతాయని వైకాపా రాష్ట్ర మహిళా విభాగ వర్కింగ్ అధ్యక్షురాలుగా తనను నియమించడం సంతోషంగా ఉందని, మా కుటుంబ సభ్యులందరూ జగనన్నకు రుణపడి ఉంటామని కాకాని పూజిత అన్నారు. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మా తండ్రి జైలుకు వెళ్లి 75 రోజులు కావస్తోందని, ఏ రోజుకు ఆ రోజు జైలు నుండి వచ్చేస్తారని అనుకుంటున్నట్లు తెలిపారు. కేసులపై కేసులు వేస్తూ మమ్మల్ని మానసికంగా వేధిస్తున్నారని, జగనన్న మాకు ధైర్యం చెప్పారని ఆమె వివరించారు. రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, మా ప్రియతమ నాయకుడు, మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు నాకు రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడము ఎంతో సంతోషంగా ఉంది. నేను మా కుటుంబ సభ్యులందరం కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. నా పైన ఇంత నమ్మకం ఉంచి ఇటువంటి బాధ్యత అప్పచెప్పిన దానికి నేను ఆయనకి ఎంతో రుణపడి ఉంటాను. ఎక్కడో నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్నటువంటి నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చి నన్ను ముందుకు నడిపించారు జగనన్న గారు. నాకు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని నేను ఒక సవాల్ లాగా స్వీకరిస్తున్నాను. ఈ పదవికి వన్నె తెచ్చే విధంగా పనిచేస్తాను. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ అని నేను ఖచ్చితంగా ప్రూవ్ చేసేందుకు కష్టపడతానని కూడా ఈ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నాన్నగారు జైలుకి వెళ్ళి ఈ రోజుకి 45 రోజులు, రోజు ఇక పైన ఇంక కేసులో బెయిల్ వచ్చేస్తుంది, ఆయన తిరిగి వచ్చేస్తారని మేము రోజు అనుకుంటున్నాము. కేసు పైన కేసు వేయడము, ఈటీ వారెంట్లు వేయడము, ఈ రకంగా మమ్మల్ని వేధిస్తున్నప్పుడు మాకు ధైర్యం చెప్పినటువంటి వ్యక్తి మా జగనన్న. నేను ఎన్నోసార్లు చెప్పాను, రాజకీయం అంటే కూడా ఏంటో తెలియనటువంటి నాకు మొట్టమొదటగా పరిచయమైనటువంటి వ్యక్తి మా నాన్న రాజకీయాల్లో జగనన్నే. ఆయన ఫోన్ చేసి నన్ను ఓదార్చినటువంటి విషయము, దాని తర్వాత ఆయన వచ్చి నాన్న కోసం ఇంత దూరం వచ్చి ఆయన్ని పలకరించి మా అందరికీ మరొకసారి ధైర్యం చెప్పేసి వెళ్ళారు. మేము మా కుటుంబ సభ్యులు ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా కానీ తక్కువేనండి. ఇంకేం మాట్లాడాలో కూడా ఆ విషయంలో నాకు అర్థం కాదు. చాలా అరుదుగా ఒక విషయం చెప్పుకోవాలండి ఇక్కడ. నేను చిన్నపిల్లని, అనుభవం లేదు, ఇవన్నీ కూడా పక్కన పెట్టి నేను ఈ పని చెయ్యగలను అన్న నమ్మకం ఆయనకి కలిగింది అని అంటే, నాతో పాటు కృషి చేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, మాకు అండగా నిలిచినటువంటి వ్యక్తులు కూడా దానికి కారణం అని నేను మర్చిపోకూడదు. ముఖ్యంగా సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, జిల్లా స్థాయిలో నాయకులైతే ఏమి, రాష్ట్రం మొత్తం కూడా నాన్నగారికి అండగా నిలిచింది. ఎప్పుడూ కూడా మేము వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మేము అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటామని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించాక ఒక విషయం అర్థమవుతుంది. మన ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసం. ఒక పక్క మన ప్రభుత్వం స్త్రీలని సశక్తురాలుగా చేయాలి, స్త్రీలని బయటికి నిర్భయంగా బయటికి తీసుకొని వచ్చి పనిచేసే విధంగా ముందుకు అడుగులేస్తుంటే, 25 ఏళ్ల ప్రయాణంలో ఎంతో ప్రేమని, వాత్సల్యాన్ని పొందాను. ఈ జన్మకు ఇది చాలు, ఇంకేమీ వద్దు. నా జీవితం మాత్రం అభిమానులకే అంకితమని అభిమానులను ఉద్దేశించి జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారు. ఈ ఏడాదితో ఆయన కథానాయకుడిగా పరిచయమై 25 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సంవత్సరంలోనే బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2లో నటించారు. ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్ లో విడుదలకు ముందస్తు వేడుకలు ఘనంగా జరిగాయి. I want to hear the roar of the Tiger fans. తారక్, నీకు అన్న, నాకు తమ్ముడు, we're all brothers.
Tarak and I started as co-stars. Will you give me promise? I want you to promise me that you will love my brother the same way forever, because he deserves it. I hope everybody is comfortable. Thank you for coming. Thank you for this warm welcome. Thank you. Seeing you all of you here, I'm so honored and I'm so grateful. Thank you. Thank you, Hyderabad. A long time ago, I was shooting here for Krish, and I experienced the hospitality, the love, the warmth of the Telugu people. And I'm so happy to be back. I'm so happy to be back now, 4 days away from the release of War 2. ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలు దాటినా మరువలేని పేరు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు మన మీద ఉన్నంత కాలం, నా మీద ఉన్నంత కాలం నన్నెవ్వరూ ఆపలేరు. ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను, నన్ను క్షమించాలి. అభిమానులతో ఈ 25 సంవత్సరాల నా జర్నీని పంచుకునే ఆనందంలో ఈ తప్పిదం జరిగింది. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వారి సహాయ సహకారాలు మాకు అందించినందుకు నా కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి, అలాగే హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ కి, యావత్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కి నా కృతజ్ఞతలు, శిరస్సు వంచి పాదవందనాలు చేసుకుంటున్నాను. మీకు ఈ సహాయ సహకారాలు మాకు అందించారు. అభిమానుల్ని ఎంతో బాధ్యతగా, ఎంతో అద్భుతంగా వారి ఆనందానికి మీరు కారకులయ్యారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సైదాపురం మండలంలోని ఓరుపల్లి గ్రామంలో కొలువైయున్న గ్రామ శక్తి స్వరూపిణి గంగమ్మ జాతర ఆ గ్రామ పెద్దగొల్ల కార్యనిర్వాహకులు సత్తు శ్రీనివాసులు గ్రామస్తుల ఆధ్వర్యంలో 3 రోజుల పాటు వైభవంగా జరిగింది. అమ్మవారి నిలుపు, మైలు ముగ్గు, పోతురాజు ముగ్గ, తప్పెట్లతో మాత చిందులు, గొల్లల వేరతాళ్లు వంటి పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని పొంగళ్లు పొంగించి మొక్కులు తీర్చుకున్నారు. మహిళా భక్తులకు పూనకాలు రావడంతో పసుపు నీళ్లు, వేప కొమ్మలు, నిమ్మకాయలతో శాంతింపజేశారు. బంధువుల రాకతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. చల్లనైన మా చక్కని గంగమ్మ, సర్వము నీవని నమ్మితిమమ్మ, మరువక నీదు పూజలు చేసి పసుపు కుంకుమలు పెట్టెదము తల్లి. చల్లనైన మా చక్కని గంగమ్మ, సర్వము నీవని నమ్మితిమమ్మ, మరువక నీదు పూజలు చేసి పసుపు కుంకుమలు పెట్టెదము తల్లి. అమ్మలగన్నా అమ్మవు నీవే, ఆది పరాశక్తివి నీవమ్మ. అమ్మలగన్నా అమ్మవు నీవే, ఆది పరాశక్తివి నీవమ్మ. దయగల్లా మా తల్లివి నీవని దండాలు నీకు పెట్టితిమమ్మ. దయగల్లా మా తల్లివి నీవని దండాలు. సైదాపురం, రాపూరు మండలాల పరిధిలోని రాజుల ఎర్రగుంటపాలెం, అక్కమాంబపురం గ్రామాల ఆరాధ్య దైవం శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా రాంబాబు, వెంకటమ్మ వ్యవహరించారు.
తలచి నిన్ను దర్శించగ వచ్చినాము స్వామి. సర్వశక్తివంతుడవు నీవయ్యా, శ్రీ పోతులూరి గురు వీర బ్రహ్మం మా సర్వస్వం నీవని తలచి నిన్ను దర్శించగ వచ్చినాము స్వామి. భక్తితో నిన్నే అభిషేకించగ పంచామృతాలు తెచ్చినమయ్యా. భక్తితో నిన్నే అభిషేకించగ పంచామృతాలు తెచ్చినమయ్యా. మనసారా నీ కర్పించంగా పట్టు వస్త్రాలు తెచ్చినమయ్యా. మనసారా నీ కర్పించంగా పట్టు వస్త్రాలు తెచ్చినమయ్యా. ధూపం దీపం నైవేద్యాలు అందుకోని మము ఆదరించు తండ్రి. సర్వశక్తివంతుడవు నీవయ్యా, శ్రీ పోతులూరి గురు వీర బ్రహ్మం మా సర్వస్వం నీవని తలచి నిన్ను దర్శించగ వచ్చినాము స్వామి. కాలజ్ఞానం తెలిపినవయ్యా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిట్టమూరు మండలంలో రోడ్డు ప్రమాదం. ఎదురెదురుగా 2 మోటార్ సైకిళ్లు ఢీకొన్న సంఘటనలో 2 మృతి, మరో 2కి తీవ్ర గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వినాయక విగ్రహాల ప్రతిష్ట, మండపాల ఏర్పాటుకు పోలీసు అనుమతి తప్పనిసరి. వెంకటగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ సభ్యులకు సూచనలు ఇచ్చిన సిఐ ఏవి రమణ. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కోట మండలం కొక్కుపాడు గ్రామ దళితవాడలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తహసీల్దార్ జయజయరావు అతిథులు. వైభవంగా గంగమ్మ జాతర. సైదాపురం మండలంలోని ఓరుపల్లి గ్రామంలో 3 రోజుల పాటు జరిగిన గంగమ్మ జాతర. విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.